నమస్తే. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు పుష్ప సినిమాలో నటించినటువంటి కొంతమంది ఆర్టిస్టులు. రైట్. అయితే పుష్ప మూవీ గురించి చెప్పాలంటే రోజు రోజుకి అంచనాలు ఏ విధంగా పెరిగిపోతున్నాయో చూసాం. ఆల్రెడీ మనం పుష్ప 1 చూసాం. ఇప్పుడు పుష్ప 2 డిసెంబర్ 5న చాలా గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది. రైట్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దుర్గాజీ గారు, జగన్ గారు, అలాగే మీసం సురేష్. మీసం సురేష్. రైట్. మీసం సురేష్ గారు. ఒకసారి వాళ్ళని అడిగి అసలు పుష్ప సినిమా విశేషాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? గుడ్. మీరు ఎలా ఉన్నారు? కనిపిస్తుంది ఆల్మోస్ట్ మా ఫేస్ చూస్తే మీరు అడగాల్సిన అవసరమే లేదు. డిసెంబర్ 5న. రైట్. అంటే ఈ 5 ఏళ్ళు పడ్డ కష్టం రేపు 5వ తారీఖున ఒక మంచి ఫలితం వస్తుందని అనుకోవచ్చా నేను? ఫలితం వస్తుంది. దాంతోపాటు మాకు ఒక పెద్ద పెద్ద బాధ్యతలు కూడా పెరుగుతాయి డెఫినెట్లీగా. మేము పుష్ప 2లో అంటే 1 నుంచి మేము హీరో ఫ్రెండ్స్ క్యారెక్టర్లు చేసాం. మీరు 1లో చూసింది చాలా తక్కువే, 2లో కొంచెం అంటే బేసిక్ 1లో టు బి హానెస్ట్ చెప్పాలంటే రికాగ్నైజ్ చేయలేదు. అంతే, స్టోరీ మీదకి వెళ్ళిపోయింది కదా బ్రెయిన్ అంతా. అవును, డైరెక్ట్ గా స్టోరీ మీదకి వెళ్ళిపోద్ది. యా. అంటే హీరో గారు ఫస్ట్ టైం అలా రగ్గడ్ లుక్ లో చేసిన సినిమా పుష్ప 1. అవును. సో ప్రతి ఒక్కళ్ళు థియేటర్లో స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు ఒక హీరో గారి మీద ఉంటుంది, అంటే స్టోరీ గురించి కానీ హీరో గారి పర్ఫార్మెన్స్ మీద పోద్ది. సో ఫ్రెండ్స్ అనేది కొంచెం తక్కువ, అంటే సపోర్ట్ చేసింది మేమైనా వెనకాల ఉండి దొంగలు కట్ చేయడం హీరో గారితో ఆల్మోస్ట్ కావాల్సింది మన హీరో గారు. ఓకే, రైట్. అయితే ఈ మూవీకి సంబంధించి దాదాపు 2.5 సంవత్సరాల పాటు, అంటే ఎప్పుడు ఫోన్ చేస్తారో తెలియదు మీకు, ఎప్పుడు పిలుస్తారో తెలియదు షూటింగ్స్కి, అంటే చాలా వరకు డిలే అనేది బాగా జరిగింది. గ్యాప్ ఎందుకని? డిలే ఏం జరగలేదే, అసలు డిలే లేదు. షూటింగ్ జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఆడియన్స్ ఉన్నారు, ఆడియన్స్ చూసిన తర్వాత ఒక్కొక్క సీన్కి విజిల్ వేయాలంటే ఏం చేయాలి? అంటే ఫస్ట్ అక్టోబర్లోనో ఆర్ఎల్స్ లైక్ సెప్టెంబర్లోనో రిలీజ్ అనుకున్నారు. దాని తర్వాత ఆగస్ట్లో అనుకున్నాం, ఆగస్ట్ 13th అనుకున్నారు. మళ్ళీ అది కాస్త పుష్ప 1 సినిమా డిసెంబర్ 5th రిలీజ్ అయిందో మళ్ళీ డిసెంబర్ 5th 2 అంటే ఏమైనా సెంటిమెంట్ అయితే సారీ అండి, డిసెంబర్ 17th డిసెంబర్ 17th. బట్ అంటే అది అలా కలిసి వచ్చింది అంతే, బట్ అలా ఏం లేదు. బట్ ఏంటంటే ఫస్ట్ సార్ పార్ట్ 1 అనుకునేసరికి ఒక మూవీ తీద్దాం అనే దీంతో తీశారు యాక్చువల్గానే. బట్ పార్ట్ 1 అనేది ఓ రేంజ్కి వెళ్ళింది. ఆల్రెడీ హీరోగా నేషనల్ అవార్డు రావడం ఇవన్నీ జరిగాయి. సో పార్ట్ 2 వచ్చేసరికి ఏమైందంటే సారు ఈసారి మనం తీసేది ఆడియన్స్ కోసం తీయాలని చెప్పేసరికి ప్రతి సీను ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి మరి సీన్ షూట్ చేశారు. సో దట్స్ వై షూట్ కొంచెం డిలే అయింది. కానీ డిలే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు చెప్పండి సీను గారు. సురేష్ గారు, ఐఎమ్ రియలీ సారీ. సురేష్ గారు, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోని మూవీ అని అనుకుంటే బేసిక్గా ఈ ఎర్ర చందనపు స్మగ్లింగ్ ఏదైతే ఉందో, రెడ్ శాండిల్, ఇది ఏదైతే ఉందో చాలా మంది విమర్శలు చేస్తున్నటువంటి అంశం ఏంటంటే ఇక్కడ ఈ సినిమా త్రూ అసలు జనాలకి ఏం మెసేజ్ ఇద్దామని. ఈ సినిమా త్రూ మెసేజ్ అంటే ప్రతి సినిమా కూడా కమర్షియల్గానే చేస్తారండి, కల్పిత పాత్రలతో. ఇప్పుడు మర్డర్లు ఉంటాయి, అంటే మీరు మర్డర్లు ఎందుకు చేస్తున్నారు, ఎందుకు చంపుతున్నారు అంటే సినిమాలు చేయడం బంద్ చేస్తారు. కిడ్నాప్లు ఉంటాయి, కిడ్నాప్లు ఎందుకు చేస్తున్నారు సినిమాలు అంటే బంద్ చేస్తారు. అలా చెప్పుకుంటూ వెళ్తే సినిమా అనేది ఒక కల్పిత పాత్రలు, అందులో అన్ని రకాలుగా ఉంటాయి. ఇప్పుడు రెడ్ శాండిల్ అంటే రియల్గా వెళ్ళి మేము దొంగతనాలు చేయట్లేదు కదా, అదొక కల్పిత పాత్రగా డైరెక్టర్ గారు రాసుకున్నారు. అందులో మా పాత్రలు అంటే హీరో గారు, హీరోయిన్, మేము మా అందరినీ అలా ఒక పాత్రలుగా అనుకొని మాకు అంటే వైలెన్స్ కూడా ఈ మూవీలో ఎక్కువగా చూపిస్తున్నట్టు ఎక్కువగా కనబడుతుంది. అండ్ బేసిక్గా ఈ మధ్య కాలంలో మీరు ఎక్కడైనా బాగా గమనించండి, ఒక సినిమా రిలీజ్ అవుతుంటే మాత్రం ఆ సినిమా మీద సమాజానికి అసలు ఏం మెసేజ్ ఇస్తున్నారన్న అంశం ఎక్కువగా బయటకు వస్తుంది. అవునా, అలాంటి మెసేజ్లు అయితే ఇప్పటికి అలాంటి మెసేజ్లు చూసేవాళ్ళు అంటే వైలెన్స్ ఎక్కువ ఉందన్నారు కదా, అలా అంటే అనిమల్ మూవీకి వెళ్ళి చూడకపోతే 800 కోట్లు వచ్చాయి. అంటే ఎంతమంది చూస్తే 800 కోట్లు వస్తాయండి? ప్రతి ఒక్కళ్ళు చూస్తూనే ఉన్నారు. వైలెన్స్ అని కాదు, సినిమా చూసినప్పుడు సినిమాగా వాళ్ళు భావిస్తున్నారు, ఆ తర్వాత మర్చిపోతున్నారు. కానీ ఎక్కువగా యూట్యూబ్స్లో అంటే ఇందులో ట్రోల్స్ చేయడం వల్ల ఇలాంటి వాళ్ళు వ్యూస్ పెంచుకోవడానికి ఇలాంటివన్నీ ట్రోల్ చేస్తున్నారు, వైలెన్స్ అని. అది కూడా పర్టికులర్గా ఈ మూవీ మీద కొందరు ట్రోలర్స్ పడ్డారు, వాళ్ళందరూ సినిమా చూసిన తర్వాత వాళ్ళే రైట్. అంటే ఆబ్వియస్లీ మీరు చెప్పింది నిజం, సినిమాని సినిమాలాగే చూడాలి, అంటే దాన్ని ఆ కల్పిత పాత్రలాగే ఎంటర్టైన్మెంట్ కోసం, ఎంటర్టైన్మెంట్ వినోదం పంచుతారు కదండి. సినిమాలో ఇప్పుడు మెసేజ్లు ఇవ్వం కదా, ఆల్మోస్ట్ కొన్ని సినిమాల్లో వస్తాయి, కానీ మనం ఆనందాన్ని పంచడానికి మెయిన్ ఆడియన్స్కి మనకు కావాల్సిన మెయిన్ టార్గెట్ అది. రైట్. మీకు ఈ మూవీలో అసలు అవకాశం ఎలా వచ్చింది సురేష్ గారు? మాకు ఆల్రెడీ 1లో చేశానండి, నేను 1లో చేశాను. సో 2లో కూడా కాల్ చేసి పిలిచారు. 1లో 1 సీన్ చేశాను, అయితే ఇందులో కూడా 1 సీన్ అనుకున్నాను. తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ షూట్ జరుగుతుంటే పిలిచారు, ఇందులో కంటిన్యూటీ ఫ్రెండ్స్తో పాటు నువ్వు కూడా ఉంటావు అని చెప్పారు. సో వీళ్ళతో పాటు నన్ను కూడా కంటిన్యూటీగా ఫుల్ లెంత్ స్క్రీన్ స్పేస్ ఇచ్చారు. అవునా?
రైట్. అల్లు అర్జున్ గారితో అసలు వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీకు సురేష్ గారు? వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అంటే ఆయన దగ్గర నుంచి హార్డ్ వర్క్ అండ్ ఆయన దగ్గర నుంచి అంటే ఆయన్ని మేము ఇన్స్పైర్గా తీసుకున్నాం ఇప్పుడు సినిమా అయిపోయిన తర్వాత. అండ్ మంచి మోటివేషన్ కూడా, ఎందుకంటే మార్నింగ్ 6:30కి లొకేషన్లో వస్తే గెటప్ వేసుకొని రెడీ అయిపోయేవాడు 7 కల్లా. అండ్ మళ్ళీ నైట్ 11:30కి ప్యాకప్ అయినా కూడా మళ్ళీ మార్నింగ్ 6:30కి సెట్లో ఉండేవాడు. అలా కంటిన్యూస్గా అంటే షూట్ జరుగుతున్న రోజులు అలా కంటిన్యూస్గా వచ్చేవాడు. ఆయన అంటే మెయిన్ హీరో గారు కదా, ఆయన్ని చూసి మేము అనుకున్నాం, అంటే మేము ఒక్కోసారి 10 minutes 20 minutes మోటివ్ ఎక్కువ అయ్యేవారు. బాగా మోటివ్ అయ్యాము. డిసిప్లిన్, హార్డ్ వర్క్, ఇంకేమేమి ఉంటాయి అన్నీ కలిపి మేము నేర్చుకున్నాము. మీరేం చెప్తారు అల్లు అర్జున్ గారి గురించి చెప్పాలనుకుంటే? అంటే డెడికేషన్ అండి, ఒక వర్క్ డెడికేషన్ అనేది ఎవరికైనా ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు అనేది సార్ బాగా చూపిస్తుంది. ఎందుకంటే ఆయన అంటే ఇప్పుడు ఆ సినిమా చేయాలని ఏం లేదు, యాక్చువల్గా చేయాలంటే ఏదైనా లవ్ సినిమా చేసుకోవచ్చు, అంత కష్టపడుతూ మేకప్లు వేసుకొని ఆ లేడీ గెటప్ వేసి అంత చేయవలసినంత అవసరం లేదు. బట్ సార్ ఏంటంటే ఒక సీన్, సారు సుకుమార్ గారిని నమ్మారు, సుకుమార్ సార్ ఏమో బండిని నమ్మారు. దట్స్ వై ఈరోజు మనకి పుష్ప 2 అనే ఒక ఇంటర్నేషనల్ మూవీ అనేది మన ముందుకు వస్తుంది. సో సెట్కి వస్తే సార్ ఎలా అంటే సెట్కి రాకముందు అందరికీ వచ్చి హాయ్ చెప్తారు, హాయ్ చెప్పిన తర్వాత వెళ్తారు, కాస్ట్యూమ్ వేసుకుంటారు, కాస్ట్యూమ్ వేసుకొచ్చిన తర్వాత ఆయన పుష్పరాజ్ గెటప్లోనే ఉంటారు, ఆ మూడ్లో ఉంటారు. అంత డెడికేషన్గా ఉన్నారు కాబట్టి మనకి అంత ఆయనకి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. రైట్. మరి వదినమ్మ గురించి చెప్తే ఏం చెప్తారు? మా వదినమ్మ గురించే బంగారం. నీకు తెలుస్తుంది బంగారం. మా వదినమ్మ బంగారం అండి. ఆవిడ గురించి చెప్పాలంటే ఆవిడ సెట్లోకి ఎర్లీ మార్నింగ్ వచ్చినప్పుడు యాక్చువల్లీ మేము వేరే చోట ఉన్నా లేకపోతే సార్ దగ్గర సీన్లో మేము ఇన్వాల్వ్ అయ్యి ఉన్నా ఆవిడకి వెనక్ సైడ్ నుంచి వచ్చి మరి తట్టి గుడ్ మార్నింగ్ సార్ అని చెప్తుందండి. ఆవిడ మనం చూడలేదనుకో, చూసినా సరే మనం ఏదో ఆలోచనలో ఉన్నా సరే సార్ గుడ్ మార్నింగ్ సార్ అని చెప్తుంది వదినమ్మ అయితే. షీ యూజ్డ్ టు కాల్ యు సర్. ఓకే. ఆవిడ అందరిని అలాగే మాట్లాడుతుంది. ఓకే. సో వదినమ్మ అంటే సెట్స్లో ఈ గుడ్ మార్నింగ్ విషయం పక్కన పెడితే కనుక ఇంకా ఎలా ఉండేవారు? అంటే హోల్ షూటింగ్ మొత్తంలో కూడా తను మీతో ఏ విధంగా ఉండేవారు? ఇంట్లో వదినమ్మ ఎలా ఉంటుంది? ఆల్మోస్ట్ అంతే. ఇంకా ఆల్మోస్ట్ సినిమాలో అంటే ఒక మూవీ 10 days 15 days చేయలేదు కదండి, అంటే 10-15 days చేసాం, ఇంక అంత ర్యాపో ఉండదు. అంటే వాళ్ళ హీరోయిన్స్ మేము హీరో ఫ్రెండ్స్ అయినా అంత ర్యాపో ఉండదు, మేము అంటే హాయ్ బాయ్ అంతవరకు ఉంటుంది. బట్ మేము యావరేజ్గా 4 years చేసాం మేడంతో ట్రావెల్. సో ఆ బాండ్ ఏదైనా ఫ్రీ టైంలో ఆమె వచ్చి అడగడం, ఏం చేస్తున్నారు, ఇంకేమైనా ప్రాజెక్ట్ చేస్తున్నారా, లేకపోతే దీనికే అంకితం అయిపోయారా అని సరదాగా మాట్లాడడం. ప్లస్ ఒకవేళ అప్పుడప్పుడు మేము మేడం చూడకుండా వెనక్కి తిరిగామనుకో పిలిచి సార్ గుడ్ మార్నింగ్ సార్, ఏమన్నా మేము తప్పు చేసామా, గుడ్ మార్నింగ్ కూడా చెప్పట్లేదు. అందరినీ టీమ్ ప్రతి ఒక్కరిని ఆమె హాయిగా పలకరిస్తారు. ఆమె డౌన్ టు ఎర్త్ పర్సన్. అంటే హీరోయిన్ అంటే కొద్దిగా యాటిట్యూడ్ ఉంటుంది అని బయట చెప్పుకుంటారు. అంటే మూవీలో బేసిక్గా క్యారెక్టర్ పరంగా అంటే క్యారెక్టర్ పరంగా వస్తే వెయిటేజ్ ఎక్కువగా ఎవరికి ఉంటుంది? అంటే ఆబ్వియస్గా హీరోకే, బట్ వాట్ అబౌట్ హీరోయిన్? హీరోయిన్ తర్వాత హీరోయిన్ కూడా ఉంటుంది చాలా ఇంపార్టెన్స్. మరి శ్రీవల్లి గారు అంటే బెల్లం మాట ఎట్లా ఉంటుంది. అంటే మరో హీరో కింద చూడొచ్చా శ్రీవల్లిని? ఇంక ఈక్వల్ ఇంపార్టెన్స్ అండి. అది December 5th చూస్తే బెస్ట్ అంటారా? అసలు చాలా చాలా క్లారిటీగా ఉన్నారు దుర్గా గారు అయితే. రైట్. మరి ఫాహిద్ ఫాసిల్ విషయానికి వస్తే ఏం చెప్తారు? నెక్స్ట్ లెవెల్ అంతే. నెక్స్ట్ లెవెల్ పార్టీ ఉంది పుష్ప, డెఫినెట్గా December 5th పార్టీ ఉంటుంది. ఫాహిద్ ఫాసిల్ గారి పార్టీ ఉంటుందండి, అది రూపాయి. అంటే పుష్పకి ఫాహిద్ ఫాసిల్ ఇస్తారా? అదే పేరు ఏదో ఉంది ఆయన పేరు, షెకావత్. బన్వర్ సింగ్ షెకావత్. బన్వర్ సింగ్ షెకావత్ అంటే ఎవరికి పార్టీ ఇస్తారు ఇంతకి మూవీ? ఇద్దరిచ్చుకుంటారా? అంటే డి అంటే డి కదండి. మేము అంతకుమించి ఎక్కువ చెప్పకూడదు మేము కూడా బేసిక్గా, ఎందుకంటే ఆడియన్స్ అందరూ ఎదురు చూసి December 5th కోసం. అంటే పదే నేను December 5th అని ఎందుకు అంటున్నానంటే కానీ అప్పుడే సినిమా చూడాలి కదండి. రైట్. ఇంకా సునీల్ విషయానికి వస్తే ఏం చెప్తారు? ఎందుకంటే సునీల్ Part 1లో వచ్చేసి అనసూయ పక్కన చాలా సైలెంట్గా ఉంటారన్నమాట. అంటే ఏదైనా సరే ఇలా లుక్ ఇవ్వడం, ఇలా చూడడం మాత్రమే చెప్తూ ఉంటారు. బట్ వాట్ అబౌట్ Part 2 విషయానికి వస్తే అసలు ఆయన క్యారెక్టర్ విషయంగా అంటే వెయిటేజ్ ఎక్కువ ఎవరికి ఉంటుంది? ఇటు ఫాహిద్ ఫాసిల్కా లేకపోతే సునీల్కా? ఎవరి ట్రాక్ వాళ్ళు సెపరేట్గా ఉంటుంది. ఆయన వేరే ఈయనది వేరే. ఆయన పోలీస్ ఆఫీసర్, ఆయన వేరే, ఈయనది ఒక ట్రాక్. ఎవరి ట్రాక్ వాళ్ళు. ఒక క్యారెక్టర్ సుకుమార్ సార్ డిజైన్ చేశారంటే హైప్ ఉన్న క్యారెక్టర్ అయితేనే మనకి
వాళ్ళకి తగ్గ క్యారెక్టర్ అయినా వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తారు, లేకపోతే అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు. యాక్చువల్లీ మీరు రెడీ ఎలా ఉన్నాయంటే పార్ట్ 1 చూసారు కదా, పార్ట్ 2 కూడా మా దగ్గర ఒకటి తెలుసుకుందాం దాన్ని. ఆబ్వియస్ గా ఆడియన్స్ కి ఎంత కొంత హింట్ ఇవ్వాలన్న యాంగ్జైటీ మాకు ఉంటది కదా. ట్రైలర్ చూడలేదా? చూసాం. ఆల్మోస్ట్ హింట్ ఇచ్చేసాం కదా. మీ దగ్గర నుంచి వచ్చేది మాత్రం వేరే విధంగా ఉంటది కదా అది. మా దగ్గర నుంచి వచ్చేది ఏంటంటే మా సుకుమార్ సార్ బంగారం, మా డైరెక్టర్ గారు మా హీరో గారు బంగారం, మా వదిన బంగారం. ఇవన్నిట్లో వినేసినయేవండి. అలా అంటే వాస్తవాలు విన్నా సరే వినాలి మళ్ళీ. ఇంకొంచెం లాగాలంటే రావట్టాలి కదా. సరే లాగండి ఇచ్చేద్దాం. ఇచ్చేస్తారా? సరే ఇచ్చేసుకుందాం. రైట్. అయితే ఇంకొక విషయానికి వస్తే కనుక ఈ మూవీ ఎక్కువగా బేసిక్గా స్క్రీన్ ప్లే విషయానికి వస్తే శేషాచలం అడవుల్లో షూట్ చేశారని చెప్పేసి అని విన్నాం. బట్ వాస్తవంగా మారేడుమిల్లిలో ఎక్కువగా దీన్ని షూట్ చేసినటువంటి వైనంగా అనిపించింది. అంటే ఎన్ని రోజులు షూటింగ్ పట్టింది మీకు ఇది? టోటల్ షూటింగ్ అయితే మేము 2 years చేసామండి దగ్గర. అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా చేసాం. ఇప్పుడు మారేడుమిల్లిలో ఒక 150 to 200 days చేసాం. అలా ఆర్ఎఫ్సి, ఢిల్లీ, హర్యానా, కేరళ, యానం, కాకినాడ, అలాగే ఫారెన్ లో కూడా చేశారంట. ఫారెన్ ఎపిసోడ్ అలా చాలా. అప్పుడు ఫారెన్ ఎపిసోడ్ మనకు తెలియదు. నిన్ను అడిగారా నువ్వు? కట్ చేసుకోండి అది. అయితే ఒక్కొక్క ఏరియాలో చేయడం వల్ల ఇన్ని డేస్ అని చెప్పలేము కానీ బాగానే చేసాం. రైట్. అంటే ఇప్పటి వరకు మీ ముగ్గురు కూడా తెలుగు వరకే పరిమితమై ఉన్నారు. బట్ ఇప్పుడు ఇది కాస్త పాన్ ఇండియా లెవెల్కి వెళ్తుంది. అంటే ఇటు తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, అండ్ ప్రతి ఒక్క లాంగ్వేజ్లో దాదాపు ఇది ఒక 5 languagesలో రిలీజ్ అవుతుంది. సో హౌ డు యూ ఫీల్? ఎలా ఫీల్ అవుతున్నారు అసలు? హ్యాపీ కదా. అంటే ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీ అంటే ఓన్లీ మన తెలుగు రాష్ట్రాలకే పరిమితమై ఉండేది. అంటే అదర్ లాంగ్వేజ్ వాళ్ళకి మెయిన్ ఆర్టిస్టులు అయితే కానీ ఎవరు అప్రోచ్ అయ్యేవారు కాదు. ఈవెన్ డైరెక్టర్ సైడ్ అయినా ఎవరు అప్రోచ్. అలాంటిది ఇప్పుడు సుకుమార్ గారు అవని, రాజమౌళి గారు అవని, వీళ్ళు సందీప్ వంగ, వీళ్ళందరూ ఏంటంటే ఒక హైప్ క్రియేట్ చేశారు. ఇప్పుడు ఎలా అవుతుందంటే మన తెలుగు డైరెక్టర్స్తోనే బాలీవుడ్ అవని, హాలీవుడ్ నుంచి మన డైరెక్షన్లో వాళ్ళు చేద్దామనే స్థాయికి వెళ్ళాం. ఇది గొప్ప విషయం కదండి. నేను అడిగేది మీ ముగ్గురికి ఎలా అనిపిస్తుంది? మా ముగ్గురికా? మామిడికి చాలా భయం వేస్తుంది అనమాట. ఎందుకంటే ఇన్ని లాంగ్వేజ్లో సినిమా రిలీజ్ అవుతుంది కదా, అక్కడ వాళ్ళు కూడా మామూలు గుర్తుపడతారు. అక్కడ నుంచి డైరెక్టర్లు కానీ అసిస్టెంట్ డైరెక్టర్లు ఫోన్ చేసి పలానా క్యారెక్టర్ రమ్మంటే ఎలా మాట్లాడాలి ఏంటని అక్కడ మాత్రం మిగతా 4 languagesలో మీకు డబ్బింగ్ చెప్పింది మీకు మీరే చెప్పుకున్నారా లేకపోతే ఎవరైనా? మాదల్లే మేమే వెళ్ళి చెప్తాం. మరి అక్కడ ఇది మరీ బాగుంది. మనకు తెలియగే పర్ఫెక్ట్, మిగతా లాంగ్వేజ్ కొంచెం డౌటే. ఇంకా పర్ఫెక్ట్. ఓన్లీ తెలుగే అండి, మిగతా లాంగ్వేజ్లో వాళ్ళే చెప్పుకుంటారు. అంటే హిందీలో, మలయాళం ఎవరికి వాళ్ళు. మరి షూట్ చేసినప్పుడు ఏంటి పరిస్థితి? అంటే బేసిక్గా మొత్తం డబ్బింగ్లోనే కవర్ చేసేసారా లేకపోతే అంటే ఈ లాంగ్వేజ్కి తగ్గట్టుగా బేసిక్గా లిప్ మూమెంట్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది? వాళ్ళు రాసుకుంటారు ఈ సీన్కి అంటే ఇలా ఎలా చెప్పాలి, మలయాళంలో ఎలా చెప్పాలి, తమిళ్లో ఎలా చెప్పాలి, అలా రాసుకుని డబ్బింగ్ ఆర్టిస్ట్. మలయాళంలో డైలాగ్ చెప్పినప్పుడు మీరు ఎలా చెప్పారు? నేను ఎందుకు చెప్తాను మేడం, అంటే వాళ్ళు దాన్ని కరెక్ట్గా సింక్ చేసుకొని రాసుకొని వాళ్ళు చెప్తారు. ఓకే, డబ్బింగ్లో చెప్పించారు. సో మీరైతే ప్రాంప్టింగ్ కూడా తెలుగులోనే ఇచ్చేవారు అయితే. ఓకే రైట్. అయితే ఈ మూవీలో సుకుమార్ గారితో మీ ముగ్గురి వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అసలు ఎలా ఉంది? అండ్ ఆయన మిమ్మల్ని పర్టికులర్గా అంటే పార్ట్ 1లో చూస్ చేసుకున్నారు, పార్ట్ 2లో కూడా తీసుకొచ్చారంటే ఏమనుకోవచ్చు? నాకైతే సార్తో కొంచెం జర్నీ గట్టిగానే ఉంది. నాకు రంగస్థలం సినిమాలో చేశాను. రంగస్థలంలో ఐటమ్ సాంగ్ ఉంటుంది కదా, జిగల్ రాని క్యారేజల్ సీన్ ఉంటుంది, అవును, అది నేను చేశాను. సార్కి నాకు అప్పుడు జర్నీ స్టార్ట్ అయింది అనమాట. అంటే జర్నీ స్టార్ట్ మీన్స్ సార్ దగ్గర నేను అప్పటి నుంచి ఎంటర్ అయ్యాను అనమాట. ఆయన లైక్ ఏ ఫాదర్లా చూసుకుంటాడు అప్పటి నుంచి కూడా. ఒక నేను రంగస్థలం ఎంటర్ అయినప్పుడు సుకుమార్ గారిని చూస్తేనే కొంచెం అంత పెద్ద డైరెక్టర్ కదా అని చెప్పేసి కొంచెం లోపల ఓ రేంజ్లో పరిగెత్తుతుంటుంది, మామూలుగా కాదు. ఆయన చూసిన తర్వాత కూడా సరే డైలాగ్ ఇచ్చారమన్నాడు కదా, ఇచ్చాను. ఎవరు ఆర్టిస్టు? సార్ దుర్గజన్ అని చెప్పి భుజం మీద చేసి పక్క తీసుకెళ్ళినప్పటికి ఇంకా లైక్ ఏ ఫ్యామిలీ మెంబర్ లాగా నాకు ఒక భరోసా వచ్చింది. అంటే ఎప్పుడైతే భుజం మీద చేసాడో ఆల్మోస్ట్ ఆ టెన్షన్ మొత్తం ఎగిరిపోయింది, ఫ్రీ అయిపోయాను నేను. అయిపోయినప్పుడు పలానా సీను చరణ్ గారితో అని చెప్తుంటే ఓకే అన్న, అప్పుడు చూసుకున్నారు, అక్కడ నుంచి చేసాం. కరెక్ట్గా ప్యాకప్ చెప్పేటప్పుడు అరే సూపర్, చాలా బాగా చేసాడు మనోడు, గుర్తుపెట్టుకుని అన్నారు సార్. నెక్స్ట్ అదే ఆ క్యారెక్టర్ రావడానికి కారణం నాకు ప్రవీణ్ గుమ్మల్ల గారు అని చెప్పి, అందులో అసోసియేట్ డైరెక్టర్ రంగస్థలం సినిమాకి. ఇంతలో ఆయన వల్ల వెళ్ళాను. ఇప్పుడు పుష్ప 1 కూడా ఆల్మోస్ట్ ఆయన చెప్పారు సార్కి, సార్ ఇలా పలానా దుర్గాజీ రే గడ్డలు బాగా పెంచేటంటే అది సార్ మన దానికంటే ఓకే డన్ అని చెప్పి మళ్ళీ ఆడిషన్ లాంటివి తీసుకున్నారు. అక్కడ నుంచి 2 వరకు జర్నీ చేసాం. అంటే హీరో ఫ్రెండ్స్ క్యాటరీ చేసాం కాబట్టి 1 నుంచి ఇంక 2 జర్నీ చేసాం.
2లో ఇంకొంచెం గట్టిగా చూస్తారు మమ్మల్ని అయితే, చూడడం వింటారు కూడా గట్టిగా. అవునా, చూద్దాం సినిమా రిలీజ్ అయిన తర్వాత. మీరేం చెప్తారు సుకుమార్ గారికి? సుకుమార్ సార్ అంటే యాక్చువల్లీ ఎవరైనా సార్ డైరెక్షన్లో చేయాలని ఒక ఉంటుంది కోరిక, ఎందుకంటే అంత పెద్ద డైరెక్టర్ కాబట్టి ఎవరికైనా ఉంటుంది. బట్ నేనేంటంటే పార్ట్ 1 సెలెక్ట్ అయిన తర్వాత పార్ట్ 1లో మనకు అంత ఇంపార్టెన్స్ లేకపోతుండే. సో బట్ పార్ట్ 2కి వచ్చేసరికి మాకు మంచి స్కోప్ ఇచ్చారు సార్, మంచి హైప్ ఇచ్చారు. ప్రతి సీన్లో హీరో ఫ్రెండ్స్ బాగా యూజ్ చేశారు. నేను బేసిక్గా ఆర్టిస్ట్తో పాటు డైరెక్షన్ కూడా నాకు చాలా ఇంట్రెస్ట్. సో సార్ దగ్గర నేను యాక్టింగ్తో చేస్తూ పాటు సార్ డైరెక్షన్ కూడా నేను నేర్చుకునేవాడిని. అంటే ఒక సీన్ని ఎలా తీస్తారు, ఒక సీన్ ఎలా తీయాలి, ఓ సీన్ ఎలా తీయొచ్చా, అలాంటి విషయాలు. మీరు ఇంతకు ముందు ఏమైనా టీవీ ప్రోగ్రామ్స్ చేశారా క్రైమ్ కి సంబంధించినవి? యా చేశానండి. అప్పుడు అంటే మీరు చెప్తుంటే అంటే యాక్చువల్గా బేసిక్గా నేను రైటర్ కూడా రాస్తా. సో రైటింగ్ రాస్తున్నప్పుడు ఇలా ఒక ఛానల్లో నాకు ఒక ఆఫర్ వచ్చింది. లైక్ నేరాలు ఘోరాలు టైప్ ఉంటాయి కదా, కల్పిత పాత్రలతో చేసేది. రెడ్ అలర్ట్ మీరే చేశారని విన్నాను. రెడ్ అలర్ట్ నేనే చేశాను ఏబిఎన్లో. రెడ్ అలర్ట్ చేశాను, దానికి డైరెక్షన్ చేశాను, స్క్రిప్ట్ అంతా నాదే రాసుకుంటూ చేశాను. తర్వాత మోజో అనే ఒక ఛానల్ దాంట్లో కూడా చేశాను. అలా చేస్తున్న టైంలోనే నాకు ఈ ఆఫర్ వచ్చింది పుష్పలో. అక్కడ 4 years ఎలాగ ఇట్లా ట్రావెల్. మోజోలో ఏం చేస్తారు? మోజో టీవీలో? మోజోలో సేమ్ అదే కాన్సెప్ట్ అండి. మోజో వాళ్ళు అంటే ఇప్పుడు TV9 ఉంది కదా, వాళ్ళకి సంబంధించింది. వాళ్ళ ఛానల్లో కూడా తెలుసు మోజో ఎవరిదో తెలుసు, ఎవరు నడిపించారో తెలుసు. ఐ నో ఎవ్రీథింగ్. ఆ ఛానల్లో కూడా సేమ్ క్రైమ్ కి సంబంధించి చేశాను. క్రైమ్లు తప్ప నువ్వు ఇంకేం చేయవరా? అందుకే నాకు ఇప్పుడు యూజ్ అయిందిగా. రైట్, మీరేం చెప్తారు అసలు సుకుమార్ గారి గురించి చెప్పాలి అంటే? సుకుమార్ గారి గురించి ఏం చెప్తాం, అంతా చెప్పేశారు. కాకపోతే నేను ఒకటి చెప్తాను ఏంటంటే, ఆయన లెక్కల మాస్టరు. ఏ లెక్క ఎవరికి కరెక్ట్గా అప్పచెప్పాలో కరెక్ట్గా అప్పచెప్తారు. అది చిన్న ఆర్టిస్ట్ అయినా సరే, పెద్ద ఆర్టిస్ట్ అయినా సరే, ఎవరి లెక్కలు వాళ్ళకంటే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ ఎలా చేయాలో లాస్ట్కి వచ్చేసరికి అలా సింపుల్గా క్లోజ్ చేసేసి అయిపోయింది, ఇది ఇలా సాల్వ్ చేయాలి అని చెప్పేసి చెప్తాడు. సో ఆ ప్రాబ్లం అంటే ఏ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తున్నాడు అనేది దగ్గరుండి కూడా నేర్చుకోవడం జరిగింది. క్యారెక్టర్స్ వైజ్గా ఆర్టిస్టులను అండ్ ఆర్టిస్టులకు చెప్పే విధానం చాలా ఈజీనెస్గా ఉంటుందన్నమాట. ఎవరికైనా సరే చాలా ఈజీగా. ఇప్పుడు మీరు ఉన్నారు, మీకు యాక్టింగ్ రాకున్నా కూడా మీకు ఏదైనా చిన్న సీన్ ఉందనుకో, ఆయన చెప్పారనుకో చేసేస్తారు మీరు. అది ఉందన్నమాట డైరెక్టర్ గారి మీలోని. అంటే వేరే అంటే లోపల ఉంటారు కదా సార్, అంటే మీరు లోపల అనుకుంటారు అబ్బా ఇక్కడ డ్యాన్స్ చేస్తే బాగుండు, అబ్బా ఇక్కడ ఇది నేను చెప్పింటే బాగుండు అని. అవన్నీ తీసేస్తారు లోనికి. ఫియర్ అనేది బయటికి తీసేసి మీతో ఈజీగా యాక్టింగ్నెస్ అండ్ యాక్టింగ్ కానీ ఇంకా డ్యాన్సులు కానీ అలాంటివి ఏమన్నా చేయించాలంటే లెక్కల మాస్టర్ 100% కరెక్ట్గా ఉంటారు. శ్రీలీల గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? దుర్గాజీ మీరైతే బాగా చెప్తారు అనుకుంటున్నాను నేను. శ్రీలీల గురించి ఆల్మోస్ట్ అందరికి తెలిసిందే. అందరికి తెలిసిందే, మీరు చెప్పండి బాస్. ఆవిడ గురించి చెప్పాలంటే ఫస్ట్ టైం నేను చూసింది అయితే పుష్ప 2లో దెబ్బలు పడతాను చూసా. నిజంగా ఆవిడ చూసి సాంగ్ వేసేటప్పుడు కూడా నిజంగా దెబ్బలు పడ్డాయి గట్టిగా మాకు. అవునా? కానీ ఆవిడ గ్రేస్ కూడా అమ్మో అందుకోవడం చాలా కష్టమే. అంటే అల్లు అర్జున్ గ్రేస్ తో పోల్చుకుంటే శ్రీలీల గ్రేస్ ఎలా ఉంటుంది? కరెక్టే, కానీ అల్లు అర్జున్ గారి గ్రేస్ అనడానికి ఆయన బయట లేడుకప్పుడు పుష్పలో ఉన్నాడు. ఆయన పుష్ప అన్న క్యారెక్టర్ చేస్తాడు, ఆ క్యారెక్టర్ వేరే గ్రేస్ ఉంటుంది. ఆ గ్రేస్ ఇంకా ఎవరో బీట్ చేయలేరు, అందుకోలేరు. ఆ గ్రేస్ వేరే అసలు. డాన్సుల్లో అంటే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరిదని చెప్పుకోవచ్చు? అంటే అది ఎలా చెప్తాం అంటే ఈవిడికి ఇచ్చిన స్టెప్స్ వేరే ఉంటాయి, బన్నీ గారు చేసి వేరే ఉంటాయి. అంటే ఆయన క్యారెక్టర్లో చేశాడు కాబట్టి ఆయన ఇద్దరు బయటకు వచ్చి చేస్తే నేను చెప్పేస్తాను. కానీ బయటికి రాలేదు కదా ఆయన, ఆల్మోస్ట్ క్యారెక్టర్లో ఉన్నాడు. మీరు చెప్పండి. నా దగ్గర నుంచి ఏం దొరకలేదు. ఆల్రెడీ మీరు లిరికల్ వీడియో అయితే వచ్చేసింది. లిరికల్ వీడియోలో ఆల్రెడీ కనిపిస్తున్నాయి స్టెప్స్. డి అంటే డి హోరా హోరీగా ఉంది. సో మీకు ఎలా అనిపించింది నేను అడుగుతున్నాను. ఆల్రెడీ ఆలోచించి చెప్తున్నారు మీరైతే ఆన్సర్. అసలు చాలా సాంప్రదాయంగా ఉంది కదా. మీరు అడిగి మామూలు భయపెట్టించేస్తారు కాదు, మీరు అడిగే ప్రతి ప్రశ్న లోపల భయాన్ని వస్తుంది. ఏది మాట్లాడేది ఏది ఎలా వెళ్తుందో తెలియదు. మంచి డాన్సర్ అండి. అంటే యాక్చువల్గా తనది యాక్టింగ్ అంటే మనం డాన్స్ పరంగా బాగా ఇష్టపడేవాళ్ళం. అంటే పెళ్లి సందడిలో అని బాగా ప్రూవ్ చేసుకుందాం. ఫస్ట్ మూవీకే బాగా ప్రూవ్ చేసుకుంది. గుంటూరు గారిలో కూడా గుంటూరు గారి సాంగ్. సో ఈ పుష్ప 2 కూడా అల్లు అర్జున్ కి ఈక్వల్ గా చేసింది. బట్ ఫైనల్ గా ఏంటంటే అల్లు అర్జున్ గారు క్యారెక్టర్ లో ఉన్నారు కాబట్టి ఎక్కువగా శ్రీలీలకి లేదు. మరి శ్రీలీల కంటే అల్లు అర్జున్ గారు బాగా చేశారు డాన్స్.
ఒక స్టెప్ ఒక స్టెప్ చాలా మీకు కనబడింది ఒక స్టెప్పే December 5th ఉందిగా. అన్ని చూపిస్తారు. అంటే ఎక్కువ అదే అంటాను మరి తప్ప మనం December 5th ఒకసారి కలుద్దామండి. మిమ్మల్ని కలుస్తాను. డెఫినెట్ గా సినిమా రిలీజ్ అయిన కలుద్దాం. అప్పుడు కలిసి ఏమంటారు సార్, తెలుగు అన్ని నిజాలే చెప్పారంట. తెలుగు సత్తా ఒక వరల్డ్ వైడ్ గా ప్రపంచానికి చూపించారని చెప్పేసి చెప్తారు. ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ బేసిక్గా మనం చూస్తూ ఉంటాము. Yes. అంటే బేసిక్గా అల్లు అర్జున్కి సంబంధించిన కొన్ని ఈవెంట్స్లోనే ఈ మధ్య కాలంలో బాగా హైప్ ఎక్కించిన ఈవెంట్ అంటే బీహార్లో జరిగినటువంటి పాట్నాలో. ఆ పాట్నాలో ఈవెంట్ జరిగినప్పుడు కొంతమంది కొట్టుకున్నారు. దానికి అల్లు అర్జున్ గారి రియాక్షన్ ఏంటి అసలు? మీరు వెళ్ళారు అసలు ఎక్కడ వెళ్తాడు? రానివ్వలేదు మమ్మల్ని. వెళ్ళడానికి మాకు స్పేస్ లేదు అక్కడ. అంటే జెట్లోనే ఫ్లైట్లోనే కాదు, స్పేస్ లేదంటే షూట్లోనే ఉన్నాం మేము ఆల్రెడీ. షూట్లోనే ఉన్నారు. ఓకే ఓకే రైట్. అంటే ఆ ఈవెంట్లో జరిగినప్పుడు కొట్టుకోడు ఉంది, దాని గురించి ఏం చెప్తారు? అంటే అలా జరిగింది కాబట్టి దాని తర్వాత చాలా చక్కగా చెన్నైలో అండ్ కేరళలో అండ్ ఇప్పుడు రేపు ముంబై కూడా ఉంది, ముంబైలో అండ్ హైదరాబాద్లో ఇంకా నెక్స్ట్ ఈవెంట్స్ అన్ని చాలా జాగ్రత్తగా చేస్తున్నారు. మరి తెలుగులో ఎప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్? లాస్ట్లో ఇక్కడే ఉంటుంది, వెయిట్ చేయాలి. ఇంకేనండి 7 రోజులు టైం ఉందంతా అక్కడ. మన ఇంటి దగ్గర ఏముంటుంది, మన ఇంటి దగ్గర ఎప్పుడైనా చేసుకుని నడుస్తుంది, ఎందుకంటే అందరు మన ఇంటి వాళ్ళు. కానీ మన ఇల్లే కదా ఇంపార్టెంట్. మన ఇల్లు ఇంపార్టెంట్, మన ఇల్లు బాగుంటేనే కదా పక్కింట్లో కూడా అదే పక్కింట్లో అందరూ స్టార్టింగ్ మన ఇంట్లో పెట్టేసుకున్న తర్వాత బయటకు వెళ్ళమంటారు ఏంటి? మన ఇంట్లో రేంజ్ లో ఉంటది భోజనాలు పెట్టుకుని. అదే అంటున్నా, మన ఇంట్లో మోత మోగిచ్చిన తర్వాతే పక్కింట్లో మోత మోగించాలి మీరు కదా. అలా అంటారు, మేమేమంటామంటే మన ఇంట్లో ఆల్రెడీ అంతా వండి పెట్టాం, వాళ్ళని పంచిన తర్వాత మిగతాది మనం తిందామని. ఇంట్లో వాళ్ళకి మన సత్తా తెలుసు. ఒక ముద్ద అందరం పంచుకుంటాం. టైం ఉంటుంది. ముందే అన్నానుగా తెలుగు సత్తా ఏంటో చూపిస్తున్నాను. మన తెలుగు ఆల్రెడీ మన తెలుగు గురించి తెలుసు. రైట్. ఇంక నేను ఎండింగ్ ఇచ్చేస్తున్నాను. ఏంటి ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి మీకు? ప్రెజెంట్ అయితే వికటకవి స్ట్రీమింగ్ అవుతుంది అండ్ నెక్స్ట్ బ్రహ్మాండ అని ఒక మూవీ రిలీజ్కి ఉంది అండ్ రాచరికం అని రిలీజ్కి ఉంది. ఇంకొక 3 ప్రాజెక్ట్స్ ఇంకా నేమ్ పెట్టలేదు, ఇంకా చాలా ఉన్నాయి ప్రాజెక్ట్స్ చేయాల్సి. వెరీ గుడ్ హియర్ టు దట్. రైట్. మీరే చెప్తారు. ప్రెజెంట్ హరుడు అని ఒక మూవీ చేశాను. ఇప్పుడు మాకు ఈ సినిమా December 5th అయినంత వరకు నో డేట్స్ ఎవరికి ఇవ్వడానికి కుదరలేదు. సో ఆఫ్టర్ 5 మేము ఏదైనా నెక్స్ట్ ప్రాజెక్ట్ అంటే ఏమన్నా మళ్ళీ నేరాలుగా కాకుండా నేరాలు ఘోరాలు లేదు అలా. ఈసారి గ్రీన్ అలర్ట్ చేస్తాం, గ్రీన్ అలర్ట్ ఎల్లో అలర్ట్ 75mm లో సినిమా చూపిద్దామని ఫిక్స్ అయ్యా. ఎవరికి? ఆడియన్స్ కి. అంటే చిన్న స్క్రీన్ మీద డైరెక్షన్ చేశారు కదా. మీకు ఒకటి తెలుసా అండి, ఈ రోజు నుంచి ఇది చాలా అందరు తెలుసుకోవాల్సిన విషయం, గట్టిగా అంటే వినండి మంచిగా. ఎందుకంటే ఇప్పుడు ఓన్లీ పుష్పాలనే కాదు, ఇప్పటి నుంచి వచ్చే ప్రతి సినిమాలో ప్రతి థియేటర్లో వీళ్ళిద్దరితో పాటు ఇంకా 4 రాబోతున్నారు. ఎందుకంటే సే నో టు డ్రగ్స్ అనే ఒక యాడ్ ఫిల్మ్ చేశారు ఆ తెలంగాణ గవర్నమెంట్కి. ప్రతి సినిమా ముందు వీళ్ళ యాడ్ని ప్రదర్శించబోతున్నారు. సే నో టు డ్రగ్స్ అనే యాడ్ మీరు ఏదైతే చేశారో మీరు ఆ వర్డ్కి కట్టుబడి ఉంటారు అసలు? ఉన్నాం కదండి. అంటే ఇప్పుడు మీరు చెప్పేది ఎలా ఉంది తెలుసా? అంటే స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ అండ్ ఇంజురీ హెల్త్ అని చెప్పి చాలా చెప్తారు కదా, వాళ్ళు పాటించట్లేదు మీరు అన్నారండి. ఎగ్జాక్ట్లీ పాటిస్తాం. ఎనర్జీ తెలియట్లేదు మా ఫేస్ లో. సరే ఫ్యూచర్ లో చూసుకుందాం. ఫ్యూచర్ ఇప్పుడు అలా క్యారెక్టర్లు అలాంటి ఇచ్చారంటే అలాంటివి చేయాలి, తప్పదు. ఇప్పుడు నేనేమంటున్నా అదేం కాదండి. ఇప్పుడు సే నో టు డ్రగ్స్ అని వర్డ్ ఏదైతే ఉందో, మీరు ఇందాకే అన్నారు సినిమాలో స్టార్టింగ్ లో మనకి ప్లే చేస్తూ ఉంటారు స్మోకింగ్ ఇంజూరియస్ టు హెల్త్, లేకపోతే డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్ అని చెప్పేసి అని. తాగకూడదు అయినా అందరు తాగుతారు, అయినా అందరూ మీకేమైనా అలవాటు ఉన్నాయండి డ్రింకింగ్ అండ్ స్మోకింగ్? మరీ అది కామన్ కదా. ఇప్పుడు మగవాళ్ళంతా కూడా చెప్తారు, ప్రతి సినిమా లో క్లియర్ గా కనపడుతుంది అక్కడ. ఓకే, మగవాళ్ళని చెప్పి మగవాళ్ళని కించపరచకండి. ఊచ తప్పకుండా కట్ చేస్తే పార్టీ అయినా సరే ఫంక్షన్ అయినా సరే మందు సిగరెట్ లేనిది ఎవడు ఉండడు. అమ్మాయిలు ఉండరా? గవర్నమెంట్ కి అబద్ధం కాదు. ఈ మధ్య కాలంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించి డ్రగ్స్ విషయం చాలా పెద్ద ఎత్తున దుమారం రేగింది. కళ్ళ ముందే కనబడుతున్నటువంటి కొంతమంది నిందితులను అయితే పట్టుకోలేకపోయింది. ఓపెన్ గా చెప్పాలంటే నేను జడ్జ్ చేస్తున్నాను, పట్టుకోలేకపోయింది. ఇప్పుడు ఏదైతే ఈ యాడ్స్ అంటే సెలబ్రిటీస్ చెప్తేనే వింటారు, మాలాంటి రాజకీయ నాయకులు చెప్తే వినరు అనే మాట ఏదైతే ఉందో ఇప్పుడు మీరు చెప్తున్నారు సెలబ్రిటీస్ అయ్యుండి, బట్ సెలబ్రిటీసే ఆ మాట ఎంతవరకు పాటిస్తున్నారు అనే దాని మీద నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు యాక్చువల్లీ మందు సిగరెట్ అన్న పాన్ బరక్కి ఉన్నాయి కదండి డ్రగ్స్ అన్నీ, నా పరంగా అయితే తీసుకోవద్దని చెప్తాను. ఎందుకంటే మనల్ని నమ్ముకుని ఫ్యామిలీస్ ఉన్నాయి,
ఆల్మోస్ట్ మనం సింగిల్గా ఏకాగ్గా మిగిలిపోతే తీసుకోండి. సో మీరు తీసుకోవట్లేదు కాబట్టి మీతో యాడ్స్ చేయించారు అనుకోవచ్చు. ఏది నేను యాక్చువల్ గా మీరు కట్టుబడి ఉంటారు అనడానికి చెప్తే ఇప్పుడు మేము ఒక మూవీ ఉంది. మీరు మాట్లాడొద్దండి, మీరు ఆల్రెడీ రెడ్ అలర్ట్ నేరాలు ఘోరాలు చేసేవాళ్ళు కాబట్టి మీకు తెలుసు. మీరు మాట్లాడదు, మీరు చెప్పండి. మాట్లాడే వాళ్ళని ఇంటరాప్షన్ ఎందుకు చేస్తారు? మీరు మాకు అలాంటి ఏం అలవాట్లేదు, సిగరెట్ ఏం అలవాట్లేదు నిజంగా నిజంగా. బాస్ అది సెంటర్ ప్రెస్ ఎందుకు టెస్ట్ చేస్తారా ఒకసారి తీసుకొచ్చి నార్కో టెస్ట్ ఒకసారి తాగా ఏంటంటే షూట్ లో బీరు వీరా ఒరిజినల్ కాదు అది, అంటే చూపించోళ్ళకి ఒరిజినల్, డూప్లికేట్ అయితే మాత్రం ఒక అందులో ఏదో షూటింగ్ లో హ్యాపీ ఫీజుని ఇంకోటి 2-3 మిక్స్ చేశారు దాన్ని. అది తాగా ఎలా ఉంది? చెండాలంగా ఉంటది. పైగా బెదుర్లాంగ్లోనే తాగాను నేను. బెదుర్లాంగ్ సినిమా చూసుంటారు దాంట్లో. సో మీ డ్రగ్స్ గురించి చెప్పారు కాబట్టి నేను వాస్తవంగా మిమ్మల్ని ఇక్కడ జడ్జ్ చేయాలన్న ఉద్దేశం అయితే కాదు. బేసిక్గా ఏంటంటే వాస్తవంగా సెలబ్రిటీస్ ఈ అంశాన్ని అంటే మెసేజ్ ఇవ్వడం చాలా చాలా మంచిది, చాలా గుడ్. కాకపోతే ఎవరైతే ఇప్పుడు ఆ చెప్పిన వాళ్ళు కొంతమంది పాటించట్లేదు, కళ్ళ ముందే కొంతమంది నేరస్తులు కనిపించినా సరే వాళ్ళు పట్టుకోలేకపోతున్నారు. అవునండి, మీరు ప్రతిసారి సెలబ్రిటీస్ అంటున్నారు. సెలబ్రిటీసే తప్పులు చేస్తున్నారా? మీకు సెలబ్రిటీస్ ఒకరో ఇద్దరు కనిపిస్తే సెలబ్రిటీస్ అంటున్నారు. ఆ పక్కన ఎంతమంది పొలిటీషియన్స్ ఉన్నారు, ఎంతమంది బిజినెస్ మెయిన్ పొలిటీషియన్స్ అండి. పొలిటీషియన్సే మొత్తం పొల్యూట్ చేస్తున్నారు. మరి పొలిటీషియన్స్ ఇదే మాట అడుగుతారా? అదే పొలిటీషియన్స్ మీతో ఈ యాడ్ చేయించడానికొచ్చా? ఎందుకు చేయిస్తారు? అలా ఉండదు. పొలిటీషియన్స్ ఎందుకు చేపిస్తారండి? పొలిటీషియన్స్ కరెక్ట్ గా ఉండింటే అసలు ఇలా జరగదు. ప్రజల కోసం. మీతో ఎవరు చేయించారు? ఎవరు చేయించారంటే ప్రజాక్షేమం కోసం చేయడం జరిగింది. అది మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. సో మొత్తంగా అయితే ఇది మంచి కాన్వర్సేషన్ జరిగింది పుష్ప మూవీ యాక్టర్స్ తోటి. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.